హర్రర్ మూవీస్లో అద్భుతమైన క్రేజ్ను గుర్తింపును సంపాదించుకున్న సిరీస్లో కాంచన సిరీస్ మంచి స్థానంలో ఉంటుంది. ఇప్పటి వరకు ఈ సిరీస్ నుండి 3 సినిమాలు రాగా ఆ 3 మూవీస్ కూడా అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. ఆ 3 సినిమాలలో కూడా రాఘవ లారెన్స్ హీరోగా నటించాడు. ఇకపోతే రాఘవ లారెన్స్కి కాంచన సిరీస్ మూవీల ద్వారా అద్భుతమైన గుర్తింపు వచ్చింది. ఇకపోతే చాలా కాలం నుండి కాంచన 4 సినిమాకు సంబంధించిన అనేక వార్తలు వైరల్ అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ఒక న్యూస్ తెగ వైరల్ అవుతుంది. కాంచన సిరీస్ మూవీస్లో ఇప్పటి వరకు వచ్చిన 3 సినిమాలలో కూడా సౌత్ హీరోయిన్స్ నటించారు. ఇకపోతే కాంచన 4 మూవీ కోసం మేకర్స్ సరికొత్త మార్పులు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. కాంచన 4 మూవీలో సౌత్ నటిని కాకుండా హిందీ నటిని హీరోయిన్గా తీసుకోవాలి అనే ఆలోచనలో మేకర్స్ వచ్చినట్టు తెలుస్తుంది. హిందీ సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపును కలిగిన నటీమణులలో ఒకరైనటువంటి నోరా ఫతేహి సినిమాలో హీరోయిన్గా నటించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇప్పటికే కాంచన 4 మూవీ యూనిట్ నోరా ఫతేహికి ఈ సినిమా కథను వివరించగా ఆ బ్యూటీ ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు, అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే వెలువడబోతున్నట్టు తెలుస్తుంది. కాంచన 4లో ఫీమేల్ లీడ్గా పూజా హెగ్డే నటిస్తుండగా ఇప్పుడు మరొక హీరోయిన్ కన్ఫర్మ్ అయింది. బాలీవుడ్ ఐటమ్ బాంబ్ నోరా ఫతేహి మరొక కీ రోల్ ప్లే చేస్తుంది. ఈ సినిమాకు సంబంధించి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది అని ఎప్పట్లో నుండి వార్తలు వస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా స్టార్ట్ కాలేదు. తాజాగా ఈ సినిమా షూట్ను స్టార్ట్ చేశాడు రాఘవ లారెన్స్. కాంచన మునుపటి సిరీస్ల కంటే కాంచన 4ను అత్యంత భారీగా దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు లారెన్స్. కాంచననే కాకుండా శివలింగ, చంద్రముఖి 2 వంటి సపరేట్ హర్రర్ జోనర్ చిత్రాల్లోనూ నటించాడు లారెన్స్. అలాగే కాంచనను లక్ష్మి పేరుతో బాలీవుడ్లో రీమేక్ చేశాడు. అక్షయ్ కుమార్, కియారా అద్వానీ కీ రోల్స్ చేసిన ఈ సినిమా బాలీవుడ్ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. మరి కాంచన 4ను తెలుగు, తమిళ, హిందీ భాషలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి అక్కడి ప్రేక్షకులను ఈ ఫ్రాంచైజీ మూవీకి కనెక్ట్ అవుతారో లేదో అని మన రానున్న రోజుల్లో తెలుస్తుంది. రాఘవ లారెన్స్ తెరకెక్కిస్తున్న కాంచన 4 చిత్రంలో పూజా హెగ్డే ప్రధాన పాత్రను పోషిస్తుంది. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఈ సినిమాలో పూజా హెగ్డేది గ్లామర్ పాత్రలో కనిపించబోతున్నారని కన్ఫర్మ్ అయిపోయింది. ఆమె పాత్ర ఒక వెనుకబడిన పల్లెటూరి అమ్మాయిగా ఉంటుందంట. డీ గ్లామర్ రోల్లో ఫుల్ మాస్గా కనిపించబోతుంది పూజ. గంగ సినిమాలో నిత్య మీనన్ పాత్ర కంటే డీ గ్లామర్గా పూజా హెగ్డే పాత్ర ఉండబోతుందంట. పూజా హెగ్డే ఈ సినిమాలో బదిర యువతిగా కనిపిస్తూ కథలో చాలా కీలకమైన పాత్రను పోషిస్తుందని సమాచారం. కాంచన 4 సినిమా మొత్తానికి ప్రత్యేక ఆకర్షణగా పూజా హెగ్డే పాత్ర నిలుస్తుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనప్పటికీ ఫస్ట్ టైం డీ గ్లామర్ రోల్లో పవర్ఫుల్ పాత్రలో నటిస్తుంది పూజ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. నోరా ఫతేహికి కూడా ఇందులో ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. మొత్తానికి కాంచన 4 చిత్రానికి ప్రధాన ఆకర్షణగా పూజా, నోరా పాత్రలు నిలవనున్నాయని సమాచారం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.